జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ రెడ్డిపై నమోదైన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించిన బాధిత మహిళతో ఆయన మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన తనను సిఐ నమ్మించి అనంతరం రహస్యంగా వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించింది. అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి 2 కోట్ల రూపాయలు కాజేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణలో ఉండగా ఆరోపణలపై అధికారిక దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఏడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ జింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిరుక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా.